సో మీరు అన్నట్టు లైక్ యాడ్స్లో ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో చూసి లైక్ ఒక 1 డేలో ఇలా వేసుకుంటే పోతుంది అంటున్నారు. అది చూసి చాలామంది అవి కొనేసి మనీ వేస్ట్ చేస్తున్నారు. సో మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్కి వెళ్ళాలంటారు, మన ఫేస్ని చెక్ చేసుకోవడానికి అదేంటిది అసలు ప్రాబ్లం ఏంటి, దాని ద్వారానే మనకు సొల్యూషన్ వస్తుంది. కరెక్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బట్ అలాగే డార్క్ సర్కిల్స్ పోవు, జనరల్గా అలా ఉండిపోతూనే ఉంటాయి. వర్కింగ్ చేసే వాళ్ళు కావండి, ఒక మదర్ కావనివ్వండి, ఎవరికైనా లైక్ ఎందుకు అలా అంతగా డార్క్ అయిపోతుంది సర్కిల్స్? డార్క్ సర్కిల్స్ రావడానికి కూడా ఇలాగే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మేజర్గా ఏంటంటే స్ట్రెస్, రెండోది ల్యాక్ ఆఫ్ స్లీప్. సో మీరు చూడండి, నిద్ర సరిగా పట్టకపోతే ఆటోమేటిక్గా మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరే రాత్రిపూట ఒక 2 hours లేట్గా పడుకున్నారు, ఏ ఫంక్షన్కో పెళ్లికో లేకపోతే ఊరో వెళ్ళొచ్చి, తెల్లారేపటికి మనం మొహం చూసారా రోజు ఉన్నంత ఇదిగా ఉండదు. అంటే మనకి శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా ఫస్ట్ కనిపించేది మన ఫేస్ లో, అది కూడా మన స్కిన్ మీద కనిపిస్తుంది. సో మనకి ఏంటి అని అంటే డార్క్ సర్కిల్స్ రావడానికి మెడికల్ రీజన్స్ కూడా ఉంటాయి. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేయిస్తాం. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటివి ఉన్నా, ఏదైనా కొంచెం డయాబెటిక్ వాళ్ళు, కొంచెం ఎక్కువ డయాబెటిక్ రేషియో వాళ్ళకి షుగర్ ఎక్కువ చూపిస్తున్నా కూడా ఒక్కొక్కసారి డార్క్ సర్కిల్స్ అగ్రివేట్ అయ్యేది ఉంటుంది. అలా మెడికల్ కాకుండా రిలేటెడ్ కనుక అయితే మాత్రం, సో మీకు జనరల్గా స్ట్రెస్ ఎక్కువ ఉండడం మూలాన, స్క్రీన్ మానిటరింగ్ మూలాన కూడా వస్తుంది. అండ్ అలాగే చాలా మంది గ్లాసెస్ వేసుకుంటారు, వాళ్ళకి సైట్ వల్ల కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ఐ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. దానికి వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఎప్పుడు కూడా సూపర్ఫిషియల్ లేయర్ అంటే పై లేయర్ మీద రాదు, అడుగు నుంచి ఎఫెక్ట్ అవటం మూలాన పైకి వస్తుంది. కాబట్టి దానికి మీరు ఏదైనా ఒక క్రీమ్ రాసేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, లేకపోతే ఏదైనా కూలింగ్ ప్యాడ్స్ పెట్టేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, ఫేస్ ప్యాక్లు వేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి అని అంటే తగ్గవు. అది కేవలం మీ సైకలాజికల్ ఫీలింగ్, ఇది వాడాం ఇది తగ్గింది అనేది. దాన్ని మీరు డైట్ వల్లే మార్చుకోగలుగుతారు. మీకు 90% ఎలాంటి ప్రాబ్లం అయినా మీ డైట్, వర్కౌట్స్, తాగేటటువంటి వాటర్, మీ స్లీపింగ్ అవర్స్, మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్? లైక్ బేగా సెక్షన్స్లో తగ్గే అవకాశం ఉందా? కొంతమంది డైట్ ఫాలో అవ్వడం ఇష్టపడరు, కొంచెం లేజీగా ఉంటారు, బేగా అబ్బా లైక్ దే డోంట్ లైక్ ఇట్ సమ్ టైమ్స్ ఈ డైట్ ఫాలో అవ్వడం, క్యాజువల్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ లైక్ ఇలా ఇన్ని సెక్షన్స్లో డార్క్ సర్కిల్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి ట్రీట్మెంట్ ఉంటుంది, లేదని నేను చెప్పట్లేదు. అసలు అంత దూరం తెచ్చుకోవటం దేనికి? అసలు ఎవరికైనా మ్యాక్ అయినా ఎందుకు రావాలి? అసలు ఒక డాక్టర్ దగ్గరికి, క్లినిక్ కి మనం ఎందుకు వెళ్ళాలి? అది మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు క్లియర్ చేసుకోకూడదు అని ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి లేజర్ మీ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి. రెండోది నీడిలింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, నానో నీడిలింగ్ ఉంటుంది, అండ్ మీసోలో ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ కొందరికి పిఆర్పి చేస్తారు. మీకు డార్క్ సర్కిల్స్ కి ఇమ్మీడియట్ గా రిజల్ట్ రావాలంటే పిఆర్పి మంచిది. దాంతో పాటు మీకు ఐలిడ్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం మనం. మీ బ్లడ్ డ్రా చేసి అందుట్లో ప్లేట్లెట్స్ అంటే లైక్ ప్లాస్మాని మీకు సెంట్రిఫ్యూజ్ చేసి ఆ ప్లాస్మాని మీకు ఐ చుట్టూ ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా మీకు తగ్గిపోతుంది స్లోగా అనమాట. ఒక 6 to 8 సెషన్స్ అలా తీసుకోవటం వలన. అలాగే పీల్స్ ఉన్నాయి అండర్ ఐకి. ఇంజెక్షన్స్ మాకు భయం తీసుకోము అనే వాళ్ళకి జస్ట్ అప్లికేషన్ థెరపీస్ ఉంటాయి అనమాట. పీల్ అప్లికేషన్ ఉంటుంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి. అదేం చేస్తుందంటే లేయర్ వైజ్ గా పీల్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మీకు పైన సూపర్ఫిషియల్ లేయర్ కి పైన జస్ట్ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయితే వాడేది. ఈ పిఆర్పి అనేది ఇంటర్నల్ నుంచి డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి అది బాగా పనిచేస్తుంది. ఇలా కాకుండా కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం కదా, వాళ్ళదే బాధ్యత, వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్కి వెళ్ళొస్తే చాలు మనకు అన్ని తగ్గిపోతుంది అనుకోవడానికి లేదు. సింపుల్ గా ఏంటి అని అంటే, మనకు ఒక ఫీవర్ వచ్చింది, డాక్టర్ ఒక 5 days కోర్స్ రాశారు, మీరు టాబ్లెట్ వేసుకుంటూ కూడా ఆ టైంలో మన హెల్త్కి సంబంధించిన ఒక డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. స్పైసెస్ ఫుడ్ తినకపోవటం కానీ, ఆయిల్ కంట్రోల్గా ఉండడం కానీ, అలాంటివి కొన్ని చేస్తాం మనకు ఒంట్లో బాలేనప్పుడు. అదేవిధంగా ఇది కూడా ఒక డిజార్డర్. దీనికి ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ట్రీట్మెంట్తో పాటు మేము ఇచ్చే సలహాలు కూడా పాటించినట్లయితే వేగంగా రిజల్ట్ రావడమే కాక కొంచెం లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్గా రిజల్ట్ ఉండిపోతుంది అనమాట. కొన్ని మీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి కొన్ని మనం చేంజ్ చేస్తాం, అలాగే డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం. సో అలాంటివి మీరు కొన్ని ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫాస్ట్గా క్విక్ రిజల్ట్స్ రావడంతో పాటు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ని ఎంజాయ్ చేయొచ్చు.